పరువు నష్టం, రాజకీయ నేతలకు కొత్త కష్టం. మిస్టర్ డాష్, నాపైనే వ్యక్తిగత విమర్శలు చేస్తావా? వెంటనే క్షమాపణ చెప్పు, లేదంటే కోర్టు నుంచి తప్పదు నీకు ముప్పు అంటూ హెచ్చరిస్తారు ఒకరు. నా పరువుకి భంగం కలిగిస్తావా? నిన్ను కోర్టుకి లాగుతా, కోట్లాది రూపాయలకి డెఫమేషన్ వేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తారు ఇంకొకరు. వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఏకంగా 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తున్నారు రాజకీయ నేతలు. అసలు లీడర్లు లీగల్ యాక్షన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పట్లో రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండేవి, విమర్శలు సైతం హుందాగానే సాగేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లాయి. ఆ వ్యక్తిగత విమర్శలు సైతం హద్దులు దాటిపోయాయి. ప్రత్యర్థి కుటుంబం, భార్య, పిల్లల వరకు విమర్శలు వెళ్లాయి. ఇంకా చెప్పాలంటే రాజకీయ నేతలు ఈ విమర్శల్ని భరించలేనంత స్థాయికి వెళ్లిపోయాయి. దీంతో ఆ విమర్శకుల నోళ్లు మూయించేందుకు కోర్టులని ఆశ్రయిస్తున్నారు రాజకీయ నేతలు. వారిపై డిఫమేషన్ కేసులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పరువు నష్టం దావా కేసులు పెరిగిపోయాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బండి సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్లతో పాటు స్టేట్మెంట్స్ ని కోర్టుకు సమర్పించారు. గతంలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశారన్నారు. కేంద్ర మంత్రి పదవిని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో కూడా బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపామన్నారు. కానీ సంజయ్ నుంచి స్పందన లేదన్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా సంజయ్ తన పరువుకి నష్టం కలిగించారన్నారు కేటీఆర్. నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సురేఖ వ్యాఖ్యలపై 100 కోట్లకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. కొండా వ్యాఖ్యలు తమ పరువుకి భంగం కలిగించాయంటూ అక్కినేని కుటుంబం కూడా డిఫమేషన్ కేసు ఫైల్ చేసింది. గ్రూప్ 1 పోస్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై 100 కోట్లకు దావా వేస్తామన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ కేటీఆర్ పై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు పంపించింది. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది టీజీపీఎస్సీ. లేకపోతే క్రిమినల్ చర్యలకి వెనకాడబోమంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోని వైరల్ చేశారని హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోల్ని సాక్ష్యంగా సమర్పించారు. అయితే ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో బీజేపీ నేతలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా గత వారమే ఈ కేసుని కొట్టేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ పత్రికా సంస్థపై 75 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. స్నాక్స్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టారన్న ఆరోపణల్ని తప్పుపట్టారు. మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మీడియా సంస్థపై డిఫమేషన్ కేసు వేశారు. టీటీడీపై అసత్యాలు ప్రచారం చేశారని, తన వ్యక్తిగత పరువుకు, కోట్లాది మంది హిందువుల పరువుకు భంగం కలిగించారంటూ 10 కోట్లకు దావా వేశారాయన. తన సోదరుడు కేసినేని నానిపై కేసినేని చిన్ని 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఊర్సా క్లస్టర్ కి ల్యాండ్ కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కేసినేని నాని ఆరోపణలపై ఆయన కోర్టుకెక్కారు. మరోవైపు 1,00,000 కోట్లకు దావా వేసినా తాను చేసిన ఆరోపణల్ని వెనక్కి తీసుకోనన్నారు నాని. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ 100 కోట్లకి పరువు నష్టం కేసు దాఖలు చేసింది. నేతలు అడ్డగోలు ఆరోపణలు చేయడం మానేసి ఆరోగ్యకరమైన విమర్శలు చేస్తే రాజకీయాలు హుందాగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు.